అమెరికా వస్తువులపై జీరో టారిఫ్కు భారత్ ఒప్పుకున్నది. ఖత్తర్ వేదికగా ట్రంప్ సంచలన కామెంట్. యాపిల్ ఫోన్ల తయారీ కేంద్రం భారత్లో పెట్టొద్దని టీమ్ కుక్కు నేను చెప్పిన. ఇండియాలో ఏదైనా అమ్మడం చాలా కష్టం. అమెరికాలో యాపిల్ ఉత్పత్తులు పెంచేందుకు అంగీకరించారు. ఇండియా పాక్ యుద్ధాన్ని నేను ఆపలేదు, సయోధ్యకు సహకరించిన. అమెరికా ఉత్పత్తులపై విధించే టారిఫ్లను సున్నాకు తగ్గించడాన్ని ఇండియా ఒప్పుకున్నదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇండియానే అమెరికాకు ఈ వాణిజ్య ఒప్పంద ప్రతిపాదన తీసుకొచ్చిందని తెలిపారు. అయితే ట్రంప్ చేసిన కామెంట్లపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ స్పందించారు. అమెరికా ఇండియా మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఇంకా ఏం డిసైడ్ చేయలేదని చెప్పారు. ట్రంప్ ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాల పర్యటనలో ఉన్నారు. ఇక ఖతర్ రాజధాని దుహాల్లో గురువారం వ్యాపారవేత్తల ప్రతినిధి బృందాలతో ఆయన చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జీరో టారిఫ్పై కామెంట్ చేశారు. అమెరికా వస్తువులపై సుంకాల్ని తొలగించడానికి ఇండియా ముందుకొచ్చిందని ట్రంప్ అన్నారు. ఈ క్రమంలో ఇండియాలో ఏదైనా అమ్మడం చాలా కష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాతో కొత్తగా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఇండియా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. సో ఇక్కడ నేను ఏమంటున్నా, యాపిల్ కంపెనీ అని చెప్పినట్ట మనోడు ఏం చెప్పిండు, ఇండియాలో పెట్టకు, ఇండియాలో ఏమైనా అమ్మాలంటే చాలా కష్టము, అమెరికాలో పెట్టుకో యాపిల్ కంపెనీ, యాపిల్ ఫోన్లు, యాపిల్ ల్యాప్టాప్లు, ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా అని చెప్పిండట. జీరో సుంకానికి ఒప్పందం జరిగిందని చెప్తున్నట. బట్ మనోళ్ళు ఏమంటున్నారు, మన ప్రభుత్వం ఇటు జయశంకర్ ఏమంటున్నాడు, అసలు అటువంటి ఒప్పందమే జరగలేదు, చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నాడు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ స్పందిస్తూ అమెరికా భారత్ మధ్య ఇంకా జీరో సుంకాల ఒప్పందమే జరగలేదు, జస్ట్ చర్చలు జరుగుతున్నాయి అంటున్నాడు. కానీ మనం ట్రంప్ గాడు ఏదంటే అదే మాట్లాడుతున్నాడు ఈ మధ్యకాలంలో. ఏదంటే అదే అమెరికా, అన్నీ అమెరికా వైపే వస్తున్నాయి అంటాడు, అమెరికాలో పెట్టుబడులు పెట్టాలంటాడు, ఇండియాలో ఎవడు కొనడంటాడు. అసలు విషయం తెలియదు అంటున్నాడు ట్రంప్. కానీ అమెరికాలోనో చైనాలోనో ఇంకోడో కొట్టడో తెలియదు, కానీ అత్యంత ఎక్కువగా అమ్ముడుపోయేది ఇండియాలోనే. చైనా వాడు మాల్ మొత్తం తెచ్చి అమ్ముకునేది ఇండియాలోనే. చైనా ఫోను, చైనా పీసు, చైనా డబ్బా, చైనా ఇది, చైనా అది, చైనా ఇది, పొద్దున్న లేస్తే పొద్దు మీద దాకా చైనా సామాన్ లేదు మా భారతీయులు ఇక మనుగడనే కొనసాగుతలేదు. అటువంటిది ఇండియాలో ఈ ఫోన్ కొనరు, ఇండియాలో అది కొనరు, ఇండియాలో ఇది కొనరు అని చెప్పి వీడు ట్రంప్ గాడు మరి వస్తున్నటువంటి ఇన్వెస్టర్లను కూడా తప్పుదో పట్టించి అమెరికా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. జీరో సుంకాలకు ఒప్పందమే జరగకముందు ఒప్పందం జరిగిందని చెప్పేసి మరి ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు. అప్పుడు మరి సీజ్ ఫైర్ని నేనే సెట్ చేసిన భారత్ పాకిస్తాన్ మధ్య అని అదో ప్రచారం. వీడు ఎందుకు ఇంత పెత్తనం చేస్తున్నా అర్థమైతలేదు. నెత్తి మీద పేను పెత్తనం అన్నట్టు, నెత్తి నాది పెత్తనం పేనుదంట. అట్లా భారత్ మీద ఈ ట్రంప్ పెత్తనం మీద ఎవరికి అర్థమవుతలేదు. మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎట్లా యాక్షన్ తీసుకుంటుంది? మొన్న సీజ్ ఫైర్ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం మోదీ స్పందించలేదు. ఇప్పుడు జీరో సుంకాల విషయంలోనూ ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్తున్నాడు. ఏమంటున్నాడు, జీరో అమెరికా ఉత్పత్తులపై విధించే టారిఫ్లను సున్నాకు తగ్గించడానికి ఇండియా ఒప్పుకున్నదని చెప్తున్నాడు. మరి దీని మీద మోదీ ఏం స్పందిస్తుందో చూడాలి, ఆ యాపిల్ ఫోన్ల విషయంలో ఏం స్పందిస్తుందో చూడాలి. బట్ ఏదేమైనా మోడీ డామినేషన్ అయితే కొంత భారత్ మీద ఎక్కువవుతున్నది. మరి దీనికి మోదీ ఘాటుగా సమాధానం ఇవ్వాలి తెలంగాణ ప్రజలకు, అటు భారతీయ ప్రజలందరూ కూడా. మరి బీజేపీ ప్రభుత్వం కొంత సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది, వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. రైట్, దిశలో చూస్తే ఇక పునరుద్ధరిస్తారా, జైలుకి వెళ్తారా, చాయిస్ మీరే ఎంచుకోండి. కంచగచ్చు భూముల కేసులో తెలంగాణకు సుప్రీంకోర్టు వార్నింగ్. వేలాది చెట్లను నరికివేయలేదు, పునరుద్ధరణ మొదలైంది. ఇక మీ ఆదేశాల తర్వాత ఒక్క చెట్టు నరకలేదు, తెలంగాణ వాదన. తదుపరి విచారణ జూలై 23కు వాయిదా. జైలుకి వెళ్తారా, అటవీ భూముల ప్రైవేట్కు అప్పగించారా, సిట్ ఏర్పాటు చేసి ఏడాదిలోగా రికవరీ చేసుకోవాలి. అన్ని రాష్ట్రాలు యూటీలకు సుప్రీంకోర్టు ఆదేశం అంట. రేవంత్ వల్లే అధికారులు జైలుకి వెళ్ళే దుస్తున్నట్టు కేటీఆర్ ఇక్కడ కామెంట్ చేస్తున్నాడు. సో ఇక్కడ క్లియర్గా